अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। ఊర్లో రెండు లింగాలు పెట్టడం తప్పు అంటున్నారు. ఊర్లో రెండు లింగాలు పెట్టడం ఇంతవరకు తప్పు కాదు. ఇప్పుడు చౌదరి కూడా తీసుకో 3 లింగాలు ఉన్నాయి, జాకారంలో 2 ఉన్నాయి, ఈ గుంజలపాడులో 2 ఉన్నాయి, పోమాల కాడ 2 ఉన్నాయి, ఆ కొల్లూరు కాడ 2 ఉన్నాయి, చౌడపురం ఉంది, మందిపాల ఉంది. ప్రతి ఊర్లో ప్రతి ఆంజనేయ స్వామి గుడిలో లింగమూర్తి ఉండడం సర్వసాధారణము. ఎందుకంటే ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు ఆయన, కాబట్టి ఆయన కూడా శివుడితో సమానం, కాబట్టి శివుడు కంపల్సరీ ఉంటాడు. ఇక్కడ ఈ గుంజలపాడులో శివాలయం ఉంది, ఆంజనేయ స్వామి ఉన్నది, రామాలయం కూడా ఉంది, నవగ్రహాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు తీసినా లింగమూర్తిని తొలగించడం చాలా తప్పు, 100% తప్పు. దాన్ని ఎవరు సమర్థించరు. ఇటువంటి దుశ్చర్యలను అందరూ ఖండించాల్సిందే, వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాల్సిందే. ఇది ఎక్కడ కూడా మళ్ళీ రిపీట్ కాకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాము అంటే వాళ్ళ యొక్క మనిషి యొక్క వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం కదా. గుళ్ళో లింగాలను బీకడం, విగ్రహాలను బీకడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఎవరు సమర్థిస్తారు? కరెక్ట్ కాదు కదా. మీకేమన్నా మీ ఉద్దేశం ఏమంటే మీ ఉద్దేశం చెప్పుకోండి, మీ చట్టం ఉంది. కానీ చట్టాన్ని చదువు తీసుకొని మేము లింగాలు తీసేస్తాము, విగ్రహం అంటే ఇప్పుడు పొద్దున ఎవరు ఆగుతారు? ఎవరు ఆగుతారు దానికి? ఇది మాత్రం 100% ఖండించాల్సిందే. ఇది తప్పు కూడా. ఎందుకంటే మనం ఎక్కడో ఎవరో చేస్తున్నారంటే దాన్ని మనం ఖండిస్తాము. అలాంటిది ఊర్లో ఉండగా పట్టపగలు అందరూ చూస్తుండగా మీరు లింగాలను తీయడం ఎంతవరకు కరెక్ట్? మీకు ఒకవేళ ఇష్టం ఉంది మొక్కండి, ఇష్టం లేకపోతే ఊరుకోండి. కానీ ఇంకొకరి మీ మనోభావాన్ని దెబ్బతీయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అది ఎందుకంటే ఈ లింగాలను తీయడం అనేది ఒక అహంకారంతో కూడిన విషయం. ఇది ఆ యొక్క మనిషి యొక్క వ్యక్తిత్వానికి నిదర్శనం ఇది. కాబట్టి అలాంటి మనుషులను మనం ఎంతవరకు సమర్థించకూడదు, అది కరెక్ట్ కూడా కాదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం కానీ లేకపోతే డిపార్ట్మెంటల్ కానీ ఎవరు కానీ ప్రజలు కూడా ఎంతవరకు కూడా దీన్ని సమర్థించకూడదు. దాని మీద గట్టి చర్యలు తీసుకోవాల్సిందే. లేకపోతే దీని మీద కొంచెం సీరియస్ యాక్షన్ మాత్రమే ఉంటుంది. పబ్లిక్ కూడా ఎవరు ఊరుకోరు కదా. ఇప్పుడు ఇష్టం లేనని మొక్కకుండొచ్చు, ఇష్టం ఉన్న చాలామంది ఉంటారు కదా. దాని గురించి ప్రభుత్వం చాలా గట్టి చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి తగిన శిక్ష వేయాల్సిందే. తీసినంత మాత్రంలో ఖాళీ వదిలిపెట్టేది లేదు. ఇంకోటి తీసినంత మాత్రం ఆగిపోతుందా? తీసినంత మాత్రం ఆగిపోతుంది, ఆగదు కదా. అందు గురించి దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గట్టి చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళకి తగిన శిక్ష వేయాల్సిందే. మళ్ళీ ఎక్కడ యథాస్థితిగా మళ్ళీ ఎప్పటిలాగా లింగ స్థాపితం చేయాల్సిందే. దాని భక్తులకు ఎప్పటిలాగా సౌకర్యం కలిగిస్తుంది. అభిమానంగా ఈ దేవాలయం కట్టుకున్నాము. ఊరు చందా ఒక్కొక్క రూపాయి నేను ₹1,00,00,000 తెచ్చి చందా చేసి కట్టుకున్నాము. వాళ్ళతో పాటు అంత ఫోటోలు కూడా ఉన్నాయి, అదేనా ఎవిడెన్స్ ఫోటోతో సహా మేమందరం కలిసి కట్టిగా ఫోటోలు చేసి అందరం ఎవరిని ఏది కాకుండా అందరం కలిసి చేసుకున్నాం. మేమంతా చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాము. కావాలని ఇట్లా రెచ్చగొట్టిన పనులు చేసి అనవసరంగా రాజకీయం చేస్తున్నారు. దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది. అంటే మేము ఇది చేస్తాము అది చేస్తామని పోయేటోళ్ళు కూడా మేము చంపేస్తాము, అది చేస్తాము, మేము అది చేస్తాము ఇది చేస్తామని అంటున్నారు. మళ్ళీ దీనికి ఏది కారణము ఎమ్మెల్యే గారే పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. దైవకంలో మరి ఇంత రాజకీయం చేయడం, మరి ఒక్కొక్క గ్రామంలో శివుడు 2 ఉండొద్దు, ఆంజనేయ స్వామి 2 ఉండొద్దు అంటానంటే అది ఎక్కడ ఏ చట్టంలో ఉన్నది ఉండొద్దని? ఏ శాస్త్రమైనా చెప్పిందా ఉండొద్దని? ఎవరి భక్తి వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ శివుడు ఉన్న కూడా శ్రీశైలం పోతాం, అమరావతి పోతాం, కాశీ పోతాం. ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి భక్తి పరంగా వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకోటి ఇంత మంచి గుడి అందరు గ్రామంలో అందరు పెద్దలు కలిసి కట్టుకున్నటువంటి ఆలయంలో మరి శివుణ్ణి పెట్టినంత మాత్రంలో తప్పేముంది? ఇక్కడ భక్తులు వచ్చి పూజ చేసుకుంటారు, అందరు రావచ్చు. ఇక్కడ కూడా మరి శివుని తీసుకొని పోయి మరి అందులో క్రిస్టియన్స్ ఉన్నారా, మరి ఎవరున్నారు ఏంది అనేది మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లా మరి గ్రామ సర్పంచ్ వెంకన్న మరి ఈయన సర్పంచ్ అయ్యి మరి అది శివుని పెట్టించడం తప్ప? ఈయన ద్రోహం చేసిండా? హిందూ ధర్మానికి ద్రోహం చేసిండా? ఇది చాలా అసలు మామూలుగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఇష్యూ చేయడం ఇది. ఎందుకంటే ఈయన చేసింది ఏమైనా ద్రోహం అయితే అందరం కలిసి నిలదీయాలి. ఏమైనా తప్పు చేస్తే సర్పంచ్ నిలదీయాలి. కానీ సర్పంచ్ ఒక మంచి పని చేసిండు.
ఎప్పుడైతే దేవాలయాలు ఉండి దేవాలయాలు ఎక్కువ ఉన్నా కూడా ఎప్పుడైతే పొద్దున్న లేచి స్నానం చేసి దైవానికి దర్శనం చేసుకుంటామో మన దగ్గర కొంచెము ఈ ఉద్రేకాలు అనేది తగ్గుతాయి. ఈ జరుగుతున్నటువంటి సమాజంలో ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఈరోజు, తల్లి లేదు పిల్ల లేదు, ఎప్పుడు ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నారో, ఎన్ని ఆక్రోశాలు జరుగుతున్నాయో అర్థం కాదు. అవన్నీ తగ్గాలంటే మన దగ్గర దైవభక్తి పెరగాలి. దైవభక్తి ఉంటేనే సమాజం శాంతంగా ఉంటుంది. మరి అటువంటి దైవభక్తి ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచిగా యువకుడైనటువంటి సర్పంచ్ శివుణ్ణి స్థాపితం చేస్తే, లింగమూర్తిని పెడితే మరి దాని తాళాలు ఇరగొట్టినరు. మరి ఏదో టైంలో వచ్చి దౌర్జన్యంగా మరి ఆయుధ గొడ్డలు అవన్నీ తీసుకొని వచ్చి గ్రామస్తులందరినీ భయభ్రాంతులకు గురి చేసి మరి ఇక్కడ ఉన్న లింగమూర్తిని తీసుకొని పోవడం అంటే చాలా హేయమైన చర్య, దుర్మార్గమైన చర్య. ఇది ఎవ్వరు సహించరానిది. మరి ఇప్పుడు ఈ రోజు చూస్తుంటే ఎప్పుడో వందల వేల సంవత్సరాల నాడు కట్టినటువంటి గుళ్ళు మరి ఎక్కడనో కనుమరుగైతే అవి బయటికి తీసి మనం ఇప్పుడు పూజలు చేస్తూ ఉన్నాం. వాటి పరంగా కొంచెం దైవభక్తి పెరుగుతుంది. దైవభక్తి పెరిగితే సమాజంలో శాంతి నెలకొల్పుతుంది అనే ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా నిన్న రేవంత్ రెడ్డి గారు యాదగిరిగుట్ట పోయిండు. అక్కడ కూడా కొన్ని వేద పాఠశాల నిర్మాణం కొరకు పూజ చేసిండు. మరి అవన్నీ చేసేదంతా ఎందుకొరకు? సమాజం కొరకే కదా. ఇది ఆడ రేవంత్ రెడ్డి గారు వేద పాఠశాలకు నిర్మాణం కొరకు ఆడ పూజ చేస్తే, ఆడ నరసింహస్వామి కొరకు అక్కడ ఉన్నటువంటి నిర్మాణం కొరకు పూజలు చేస్తే అది సమాజం కొరకే. ఇక్కడ గ్రామంలో ఉన్న సర్పంచ్ కూడా గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకే, గ్రామ ప్రజల ఇటువంటి సమాజం కొరకు మంచిని కోరి చేసినటువంటి చర్యను మరి వాళ్ళు చేశారంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య, అందరం ఖండించాల్సిన విషయము. మరి ఇప్పటికైనా ఇంత శాంతంతో ఉన్నారు, ఎవ్వరు కూడా కొట్లాటలకు పంచాయతీలకు తావివ్వకుండా శాంతంతో మరి ఆలోచన చేసి తర్వాత తప్పకుండా ఇక్కడ లింగమూర్తిని స్థాపితం చేస్తాము. గ్రామ అందరి పెద్దల సమక్షంలో లింగమూర్తి లేకుండా ఇక్కడ ఉండదు. తప్పకుండా మేము ఇక్కడ ఉండి యజ్ఞం చేసి పూజలు చేసి ఇక్కడ ఇదే సర్పంచ్ గారితో అభిషేకం చేపించి ఇక్కడ మేము తప్పకుండా లింగమూర్తిని స్థాపితం చేస్తాం. ఇంట్లో మాత్రం ఎలాంటి అనుమానం లేదు. కానీ ఎవరైనా కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్గొనొద్దు, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయాలి. అందరం సమాజంలోనే ఉన్నాం. మరి ఎందుకు ఇట్లా చేసిర్రో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎవరు చేసిండ్రు అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, అది వాళ్ళు చూసుకుంటారు, అది మా పరిధి కాదు. కానీ ఇక్కడ మాత్రం తప్పకుండా ఏది ఏమైనా లింగమూర్తిని స్థాపించి ఇదే సర్పంచ్తో అభిషేకం చేయించే తీరుతాం.